నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన దేవుడున్నాడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ జూలై 2012లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. నేను నాస్తికుడిని కాను. మన బుద్ధికి అందని, మన తెలివికి మించిన శక్తి ఏదో మనల్ని నడిపిస్తోందని నేను నమ్ముతాను. అదే భగవంతుడు అని అంటే చేతులు మోడ్చి మనస్ఫూర్తిగా ఆ అదృశ్య అద్భుతానికి ప్రాణమెళ్ళటానికి నాకే అభ్యంతరమూ లేదు. నేను దేవాలయాలకు వెళ్ళనని, ప్రదక్షిణలు గుంజిళ్ళు తీయనని నన్ను నాస్తికుడిని అంటుంది మా ఆవిడ. ఏం చెయ్యను? తనంత భక్తి తత్పరత నాకు అబ్బటం లేదు, ఎంత ప్రయత్నం చేసినా. అన్నట్టు మా దేవకి, అదే మా ఆవిడ, పరమ భక్తురాలండి. చీకట్లు విడకుండా లేచి చన్నీళ్ళ స్నానం చేసి దేవుడి పూజలో కూర్చున్నదంటే మళ్ళీ సూరయ్య గారు పుడుచుకుంటూ వచ్చే వేళకు కానీ లేవదు. నేనేమో తెల్లగా తెల్లవారకు కానీ కళ్ళు విప్పలేను. దంతధావనం అవ్వటమేమిటి, కడుపులో కాఫీ నీళ్లు పడాలి. అప్పటిదాకా దేవుడు కాదు కదా, మా బాసు కూడా గుర్తుకురాడు. ఇది ఒక కారణం నా మీద తన అభియోగం మోపటానికి. లేవంగానే అరచేతిలో శ్రీరామన్న చుట్టుకోవటం ఉండదు, కళ్ళెదురుగా కాఫీ ఫిల్టర్ మాత్రం ఉండాలి అని విసుక్కుంటుంది మా దేవకి. ఉన్న నిజాన్ని ఒప్పుకునే తీరాలి. చల్లటి ప్రత్యూష వేళ వేడి కాఫీ సిప్ చేస్తూ మా దేవకి మంద్రస్వరంలో శ్రావ్యంగా ఆలపిస్తున్న శ్లోకాలో, కీర్తనలో గాలిలో తేలి వస్తూ ఉంటే అరమోడ్పు కళ్ళతో వింటూ పేపర్ కోసం ఎదురు చూడటంలో ఉన్న ఆనందం ఆ చన్నీళ్ళ స్నానంలో, ఆ చీకటి గదిలో అగరొత్తుల పొగలో లభిస్తుందని నాకు అనిపించదు. నాతో దేవకి విభేదించే మరో అంశం మొక్కులు. మనల్ని ఏ కష్టం నుంచైనా గట్టెక్కించగలవాడు, ఎలాంటి కోరికనైనా నెరవేర్చగలవాడు అయినా సర్వ సమర్థుడొకడు మనకు అండగా ఉన్నాడని, అన్యథా శరణం నాస్తి అని పూచి ఆయన మీద పెట్టేసి సాష్టాంగం పడిపోతే అన్నీ ఆయనే చూసుకుంటాడనే విశ్వాసం మనిషికి గొప్ప నిశ్చింతనిస్తుంది. నిజంగా ఆ భావన ఒక వరం. పైగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి లేదా నాయకురాలికి లంచం కూడా ఇస్తామంటుంటివి, తప్పు మొక్కుబడి తీరుస్తామంటుంటివి. ఇక మన అర్జీ ఓకే అయిపోయినట్టే. మా దేవకి ఏ దేవుడికో దేవతకో ఈ ఆపద నుంచి కాపాడితే పొంగలి నైవేద్యం, ఈ మనోరథం ఈడేరిస్తే హుండీలో 116. ఇలా చీటికి మాటికి మొక్కేస్తూ ఉంటుంది. అన్నట్టు మా దేవుడి మందిరంలో ఓ చిన్న సైజు బిందె, ఓ పసుపు గుడ్డ వాసన కట్టి మధ్యలో చిల్లి పెట్టుంటుంది. ఇంట్లో చీమ చిటుక్కుమంటే చాలు ఎంతో కొంత ముడుపు దానిలో వేస్తూ ఉంటుంది దేవకి. ఎప్పుడో దేవుడి పేరున ఒక చీరో లేదో ఓ ఆభరణమో కొని గుళ్ళో ఇచ్చేస్తూ ఉంటుంది. అది ఓ మొక్కుబడే. సరే, ఇలాంటి మొక్కులు దేవకి ఎన్ని మొక్కుకున్నా నాకు పట్టింపు లేదు. కానీ టైఫాయిడ్ పడి లేచిన మా వాడిని పొర్లిగింతల దండాలు పెట్టిస్తానంటేను, ఎంట్రన్స్లో ర్యాంకు తెచ్చుకుని మెడికల్ కాలేజీలో జాయిన్ అవబోతున్న మా అమ్మాయిని తలనీలాలు ఇవ్వమంటేను కూడా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని ఉపేక్షించలేను కదా. అందుకే మిమ్మల్ని భగవద్విరోధి అనేది అంటుంది నన్ను హిరణ్యకశిపుణ్ణి చూసినట్లు చూస్తూ. మా ఆవిడ నన్ను చార్వాకుడు వంశం వాడినన్నా సరే, అంతచేటు అంధవిశ్వాసాలకు తలవగ్గటం నా వల్ల కాదు. మనకున్న ముక్కోటి దేవతలకు మా దేవకి భక్తురాలైతే దేవకి భక్తురాలు గౌరీ. గౌరీ మా ఇంట్లో పనిపిల్ల. 16 ఏళ్ళు ఉంటాయి దానికి. నక్షత్రాల మెరిసే కళ్ళు, పొడవాటి తలకట్టు, చామన ఛాయ, అయినా కళగల మొహం, చక్కగా ఉంటుంది గౌరీ. నెల జీతం ఇస్తున్నాం కాబట్టి పనిపిల్ల అనుకోవటమే కానీ మా ఇంట్లో మెంబరే అది. అన్ని గదులు తిరగేస్తూ ఉంటుంది, అన్ని పనులు చక్కబెట్టేస్తూ ఉంటుంది. ఒక్క పూజ గది దాని వ్యవహారము తప్ప. ఇలా ఇవ్వండి అమ్మా, నేను చేసేస్తాను, మీరు కూర్చోండి అని చేతిలో పని లాక్కుని మరీ చేసి పెట్టేస్తుందని దేవకికి అదంటే చాలా అభిమానం. ముఖ్యంగా మా పిల్లలిద్దరూ చదువుల కోసం పరాయి రాష్ట్రాలకు వెళ్ళిపోయాక మరీ నేస్తురాలైపోయింది తనకి. సూర్యుడితో పాటు మా ఇంటికి ఎంటర్ అయ్యే గౌరీ ఈరోజు ఎందుకో ఆలస్యం చేసింది. పెరట్లో మా దేవకి వేసే చిందులు ముందు వరండాలో ఉన్న నాకు కనిపించడం లేదు, వినిపిస్తున్నాయి. మొన్న సాయంత్రం ఏమో సినిమా అని పని అగ్గొట్టింది. అంతకుముందు చెయ్యి కోసుకున్నానని చెప్పి నాగా పెట్టేసింది. ఈరోజు మళ్ళీ ఎగనామం. పోన్లే చిన్నపిల్ల కదా అని చనివిస్తూ ఉంటే మరీ నెత్తికెక్కేస్తోంది. రా అని చెప్తా
అని చిటపట్లాడుతోంది. ఈ సమయంలో కాఫీ అడుగుదామన్న ప్రమాదమే. పోన్లే పాపం అని సానుభూతి చూపించకపోయినా ముప్పే. ఆ హోరుగాలి మన వైపు మళ్ళినా మళ్ళొచ్చు. నేను కామ్గా పేపర్లో తలదూర్చి కూర్చుండిపోయాను. ఎట్టకేలకు మబ్బులు పరచబడ్డాయి. కాఫీ చేతికొచ్చింది. అప్పుడొచ్చింది కమలమ్మ, గౌరి తల్లి. ఆమె వెంట 25 కుర్రాడు. ఆమెను చూస్తూనే మా ఆవిడ బుస్సు మనబోయి ఆ అబ్బాయిని చూసిగావును తామాయించుకుంది. కమలమ్మ తెలివిగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసినాము ఏమనుకోకమ్మా అని దండాలు పెడుతూ ముందస్తు కానీ క్షమాపణలు చెప్పేసరికి ఇంకొంచెం చల్లబడింది. రాత్రి బండికి మా ఆడపడుచు కుటుంబం తూర్పు నుంచి వచ్చినారమ్మా. గౌరిని వాళ్ళ అత్త వదినలు ఇడిచినారు కాదు. మాపటేల పనికొచ్చేస్తాది తల్లి. అమ్మా ఈ పూటకి ఎట్టగొట్ట సర్దుకో తల్లి అంటూ గౌరి రాని కారణాన్ని కాస్త బతిమలాడే ధోరణిలో చెప్పేసరికి బహుప్రసన్నురాలైపోయింది దేవకి. ఒక్కరోజుకేం కొంప మునిగిపోదులేవే, సాయంత్రం కూడా రావద్దన్నారని చెప్పు పాపం. వరసయ్య వదినలు ఉన్నారంటున్నావుగా, ఈ రోజుకు వాళ్లతో గడపని. ఇందాక వేసిన రంకెలన్నీ మర్చిపోయి గౌరిని క్షమించటమే కాక వరం కూడా ఇచ్చేసింది. ఆ తర్వాత కమలమ్మ ఆ అబ్బాయిని పరిచయం చేసింది. ఈ పిల్లగాడు సత్యనారాయణమ్మ, మా ఆడపడుచు తొలిచూరు వెళ్ళాడు, మీకు చూపించుదామని అంటెట్టుకొచ్చాను. ఏడాదైంది ఈయన నాయన పైలోకానికి వెళ్ళిపోయి. 4 పిల్లకాయలు. వానలు పడక పైర్లు ఎండినయ్యి, అప్పులా పెరిగిపోయినాయి. ఇంకా అక్కడుండే దైన్యం లేక పిల్లల్ని అంటబెట్టుకుని తూర్పు నుంచి ఈడకొచ్చేసినాదయ్యా మా ఆడబొట్టి. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఈడే దిక్కు. ఈడు అదేదో నేర్చుకున్నాడంటండి అంటూ అతని కేసు చూసింది. ఆటోమొబైల్ సర్వీసింగ్లో ట్రైనింగ్ అయ్యానండి. బైక్ మెకానిజం తెలుసండి. కార్లు రిపేర్ కూడా చిన్న చిన్నవైతే చేయగలను. ఆటోమొబైల్ షాపుల్లో కానీ మెకానిక్ షెడ్లో కానీ పని దొరికితే నెమ్మదిగా నసిగాడు అతను. అవును అదే బాబు, మీరు పెద్దోరు, ఎందరో తెలుసుంటారు. వాళ్ళతో ఓ మాట చెప్పి ఓ ఉద్యోగం వేయించండి అయ్యా, మీ పేరు చెప్పుకొని ఇంత బోధింటారు అంది కమలమ్మ ప్రాధాన్యపూర్వకంగా. మానవులం కదా, ఎవరి కష్టం విన్నా బాధగానే ఉంటుంది. కానీ నేనేం చేయగలను, నాకున్న పరిచయాలే అంతంత మాత్రం. ఎప్పుడైనా నా బైక్ రిపేర్ చేయించుకునే ఆ చిన్న షాపు తప్ప రెండో షాపు కూడా తెలియదు. కానీ అంత ఆశగా వచ్చిన వాళ్ళకి టక్కున మొండి చేయి చూపించలేక చూద్దాం అన్నాను అటు ఇటు కాకుండా. నాతో చెప్పారు కదా అని ఊరుకోకండి, మీరు గట్టిగా ప్రయత్నం చేయండి అని కూడా చెప్పాను హెచ్చరింపుగా. వాళ్ళిద్దరూ సెలవు తీసుకున్నారు. వెళ్ళినట్లే వెళ్ళి వెనక్కి వచ్చింది కమలమ్మ ఒక్కతే. సత్యాన్ని చూసినారుగా అమ్మ, చాలా బుద్ధిమంతుడు. గౌరిని వానికిస్తే సుఖపడుద్దని మా ఇంటాయన యోచన. మీకు చెప్పకపోవటం ఏంటని వెనక్కి వచ్చినాను అంది గుట్టు విప్పుతున్నట్లు. నేను ఇందాకే వాసన పట్టాను సుమి నవ్వింది దేవకి. కుర్రాడికేం లక్షణంగా ఉన్నాడు. ఈడు జోడు కూడా ముచ్చటగా ఉంటుంది. ఇక్కడికే కాపురం వచ్చేసారన్నావుగా, పెళ్ళయ్యాక కూడా కూతురు కంటెదురుగా ఉంటుంది అని వాళ్ళ ఆలోచనని బలపరిచింది. మర్నాడు పనిలోకి వచ్చింది గౌరి. ఎప్పుడు ఎవరో ఇచ్చిన ఓ పాత చూడీదారు వేసుకొని జుట్టుకి క్లిప్పు పెట్టుకుని వచ్చేదల్లా ఈరోజు తల నిండా పూలు పెట్టుకుని చిలక పచ్చటి సిల్క్ ఓణి వేసుకొని అచ్చం విరబూసిన పూల కొమ్మలా నడిచొచ్చింది. ఆహా, అప్పుడే పెళ్లి కల వచ్చేసిందేవ్. దేవకి మేళమాడేసరికి సిగ్గుల మొగ్గాయి. పోండి అమ్మగారు అంటూ మెలికలు తిరిగింది. అప్పటి నుండి గౌరిలో అందమైన మార్పు. దాని కళ్ళల్లో కలల మెరుపుల వెలుగులు. ఉత్తి పుణ్యానికి తనలో తానే నవ్వుకోవటం, కూని రాగాలు తీయటం, పనిలో చురుకుదనం తగ్గిపోయి పిలిచినా వినిపించుకొని పరధ్యానం ఎక్కువైపోయింది. ఎక్కడుందే మనసు, ఏమిటా పరాకు విసుక్కోబోయి అంతలోనే పాత రోజులు జ్ఞప్తికొచ్చిగా నవ్వుకుంటోంది దేవకి. నెల గడిచింది. రాను రాను గౌరి తీరులో తేడా వస్తోంది. సత్యానికి ఎక్కడా పని దొరకలేదుట. మా అత్త మా అయ్యను తెగ సతాయిస్తోందయ్యా అన్నదో రోజు ఏడుపు మొహం పెట్టి. మీరేదో వరక పెడతారని వచ్చినావు, ఇప్పటిదాకా మాకేం చేసినావు అని నేలేస్తోందిట. సంసారాన్ని సాకుతాడనుకున్న మగబిడ్డని ఈగలు దోలుకోమని ఇంట్లో కూర్చుండబెట్టినావు. ఆడదాయిలము ముద్ద కోసరం అందరి వాటిళ్ల ముందరి కసువు ఊడాల్సి వస్తోంది అని సణుగుతోందిట. అక్కడుండిపోయినా బాగుండిపోను, తిన్నా తినకపోయినా మా చేతిలో పని మేం చేసుకుంటున్నామన్న గౌరవం మిగులుండేది అని ముక్కు చీదేస్తోందిట. మా అయ్య తలపట్టు కూర్చున్నాడండి అంది గౌరి బిక్కమోహంతో.
పాపం దాన్ని చూస్తే జాలేసింది. నిన్నటిదాకా ఎగిరే తూనీగల ఆనందంగా ఉండేది. మనువు మగడు అన్న మలుపులోకి తిరగబోయేటంతలోనే మొదలైపోయాయి కష్టాలు కన్నీళ్లును. ఇంకో నెల గడిచింది. మా బావ తానే ఓ రిపేరింగ్ షాప్ తెరుస్తాడంట. దేవకికి చెప్తోంది గౌరి. భేషు ఇహనేవు. కానీ గౌరి మొహంలో వెలుగు లేదేం. కానీ ఆ షాపు మా అయ్య పెట్టించాలంటండి అంది. అదా సంగతి. హో అని నోరు తెరిచేసింది దేవకి. ఆ రోజు మధ్యాహ్నం కూతురి జీతం అడ్వాన్స్గా అడగటానికి వచ్చింది కమలమ్మ. గౌరిని పుట్టిన కాడి నుంచి నిన్నటిదాకా నా కోడలు అని తెగ అగ్గించేది మా ఆడబిడ్డ. ఇవాళ కాసులు కట్నం తెస్తేనే కోడలని కండిషన్ పెడతా ఉంది. ఏం చేయటమో తెలియకుండా ఉందమ్మా అంటోంది కమలమ్మ నీరసంగా. ఏళ్ళనర్థం నుంచి కక్కుర్తిగా తిని తినక కోడేసి చీటీ కడితే 10,000 అయిందిట. అది పెళ్లి ఖర్చులకు సరిపెడితే గౌరి తన జీతంలో మా దగ్గర దాచిన డబ్బుతో సత్యానికి వాచి ఉంగరం వరకట్నంగా కొనిపెడదామని అనుకున్నారట. ఇప్పుడేమో పెట్టబోయే ఆ మెకానిక్ షాపుకు పగిడీ కట్టమని పనిముట్లు కొనటానికి డబ్బు తెమ్మని ఒత్తిడి చేస్తే అత్తసిరి బతుకులోళ్ళం అంత సొమ్ము యాడ్ నుంచి తెద్దు. నిరాశపడింది కమలమ్మ. బాధపడకే, ఆ భగవంతుడే ఉన్నాడు. నమ్ముకున్న వాళ్ళకి ఓ దారి చూపించకపోడు ఓదార్చింది దేవకి. మొక్కుబడిగా ఆ మాటలు అనేసి ఊరుకోలేదు మా దేవకి. ఆ దేవుడి అనుగ్రహం కొరకు వెంటనే కార్యాచరణకు కూడా దిగిపోయింది. గౌరిని దింపేసింది. మసీదు వీధిలో పెద్ద మర్రిచెట్టు ఉందా, ఆ పక్కింట్లో ఉన్నవాడికి అమ్మవారి పూనుతుందిట. ప్రత్యక్షంగా పలుకుతుందిట. ఓ 11 రూపాయలు పసుపు కుంకుమ తీసుకువెళ్ళిస్తే చాలును. వాళ్ళ కోరిక తీర్చమని అమ్మవారిని అడుగుతుందిట. వెంటనే వెళ్ళిరా అక్కడికి. రామాలయంలో దాసాంజనేయ విగ్రహానికి ప్రతి మంగళవారము 108 ప్రదక్షిణలు చెయ్యి. వచ్చేసేటప్పుడు ఆయన చెవిలో నీ కోరిక చెప్పి ఇది రామకార్యం సుమా అని చెప్పాలట. అంతే. ఆ పని అయ్యేదాకా స్వామి నిద్రపోడట చాలామంది చెప్పారు. ఏ పాపిష్టి కళ్ళు మీ జంటను చూసి కుళ్ళుకున్నాయో మీ ఇద్దరిని కలవకుండా చేస్తున్నాయి. ఎందుకన్నా మంచిది, తూర్పు వీధిలో మహంకాళమ్మ అని ఒక ఆవిడ ఎట్లాంటి పాపపు చూపులకైనా విరుగుడుగా దిష్టి తీస్తుందిట. ముందు ఆవిడ్ని కలువు. ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా గౌరి సమస్య తీరే ప్రయత్నాలు చేస్తోంది మా ఆవిడ. మునిగిపోయే సమయంలో చేతికి గడ్డిపోచ దొరికిన చందంగా గౌరి వాటిని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆచరిస్తూ ఉంది. వాళ్ల పట్టుదల కార్యదీక్ష చూస్తూ ఉంటే వాళ్ల కృషి ఫలించే రోజు దగ్గరలోనే ఉందని నాకు అనిపించింది. దగ్గరవటం ఏమిటి, వచ్చేసింది కూడాను. మా అక్కయ్య వాళ్ళ పనిలోకి రాదంటండి చెప్పమన్న కబురు అందించేసి తుర్రు మనబోయాడు గౌరి తమ్ముడు మల్లేసు. తెల్లారంగానే అంట్లు మెల్లాల వేసి గౌరి కోసం ఇంట్లోకి వాకిట్లోకి కాలు కలిన పిల్లిలా తిరుగుతోంది దేవకి. ఆగక్కడా ఒక్క గదుము గదిమింది వాణ్ణి. పరుగు తీయబోతున్న వాడల్లా బిత్తరపోయి ఆగాడు వాడు. ఎందుకు రాదు? స్వరం తగ్గించలేదు దేవకి. గౌరి రాకపోతే నడుము విరిగినంత పని తన పాలపడుతుంది కదా. మా అత్తోళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, మా అక్క ఏడుస్తుంది చెప్పేసి పరుగు అందుకున్నాడు మల్లేసు. అయ్యయ్యో, భయపడ్డంత పని అయ్యిందన్నమాట. తాత్కాలికంగా పని భారాన్ని మర్చిపోయి విలవిల్లాడింది దేవకి. మరొక 4 రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయాన్నే గరుడ వర్ధనం కొమ్మ సుతారంగా ఉంచి నిమ్మళంగా తొడిమి నుంచి పువ్వులు మాత్రమే విడదీస్తూ పని ఎక్కువయ్యి పూజకు ఆలస్యం అయిపోతుందని విసుక్కుంటోంది దేవకి. మెట్ల ముందు వేసిన రంగవల్లిలో సొగసులు, మా ఆవిడ విసుగులోని విరుపులు సమానంగా ఆస్వాదిస్తూ అరుగు మీద నిలబడ్డాను నేను. గేటు ముందర ఆటో ఆగిన శబ్దం. ఇద్దరం అటు చూశాము. గేటు గడియ తీసుకుని కమలమ్మ, ఆ వెంట దాని పెనిమిటి రాములయ్య. హా పట్టుకున్న కొమ్మ టక్కున వదిలి నోరు తెరిచేసింది దేవకి. ఆ ఆశ్చర్యం ఆనందము వాళ్ళ రాకకి కాదు, ఆ వెనుక గౌరీ సత్యం పసుపు పట్టల్లో మెళ్ళో దండలతో గువ్వల జంటల్లే ఉన్నారు. క్షణంలో ఆ విభ్రాంతి నుండి బయటపడి రండి రండి అని సంభ్రమంగా ఆహ్వానించింది దేవకి. తను గబగబా ఇంట్లోకి నడుస్తూ. లోపలికి వస్తూనే మా ఇద్దరి పాదాలు తాకి నమస్కారం చేశారు వధూవరులు. తమరు చూపించిన దయకు జన్మ జన్మంతా మేము మీకు రుణపడి ఉంటాము. 2 చేతులు జోడించి నుదుటికి తాకించుకుంటూ భక్తితో అంటున్న కమలమ్మ కంఠంలో తాడి, గౌరి కళ్ళ నిండా నీళ్లు. మా ఆవిడ మొహంలో విజయ దరహాసం మెరిసింది.
అవును మరి, పరీక్షకు కూర్చున్నది పాస్ అయింది గౌరే కావచ్చును. టీచింగ్ తనదే కదా. పైకి మాత్రం మీ మొహం మేం చేసింది ఏ పాటి చెప్పు, ఆ దేవుడు మీ అందున్నాడు, దాని మొర విన్నాడు అంది. మా పాలిట భగవంతుడు బాబుగారేనమ్మా. దేవుడిలా సమయానికి డబ్బు తెచ్చిచ్చి బాబుగారు ఆదుకోకపోయి ఉంటే ఈ పాటికిది ఏ నుయ్యో గుయ్యో చూసుకునేది. మేము తలలు బద్దలు కొట్టుకునేటోళ్ళం. ఆ ఘోరాన్ని నుంచి మమ్మల్ని కాపాడింది మహారాజేనమ్మా అంది కమలమ్మ. అయోమయంగా చూస్తోంది దేవకి. అవునమ్మా, ఆ డబ్బు చూడంగానే మా ఆడబిడ్డ ముఖం చాటంతైనా అది ముహూర్తాలు పెట్టించేసినది. ఈరోజుట మా గుమ్మానికి పసుపు రాసి మండపానికి మామిడాకులు కట్టామంటే అంతా బాబుగారు చాలవేనమ్మా. అకస్మాత్తుగా దేవకి మొహంలో రంగులు మారిపోవటం క్రీగంట గమనిస్తూనే ఉన్నాను నేను. కమలమ్మ, రాములయ్య ఒకరు మార్చి ఒకరు నన్ను కీర్తిస్తూనే ఉన్నారు. పదే పదే దండాలు పెడుతూనే ఉన్నారు. నేనిచ్చిన డబ్బు సత్యం పెట్టబోయే మెకానిక్ షాపుకు అడ్వాన్స్ ఇచ్చేశారట. రేపే దానికి కూడా ఓపెనింగ్ అట. చిన్నవాళ్ళవని చిన్న చూపు చూడకుండా అక్కడికి వచ్చి మా చల్లని చేత్తో దీపం వెలిగించారట. ప్రాధేయపడుతూ వేడుకుంటున్నారు. వారి మాటలన్నీ ధారాళంగానే నా చెవుల్లోకి దూరుతున్నాయి. మెదడులోకి వెళ్ళటానికే కాస్త టైం తీసుకుంటున్నాయి. నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. దేవక వైపు చూడటానికే బెరుగ్గా ఉంది. అది భయం కాదు, తనకు నా ఘనకార్యం తెలిసిపోయిందన్న బెదురు కాదు, చేసిన పని పొరపాటేమోనన్న పశ్చాత్తాపం అసలే కాదు. ఆ పనిలోని ఔచిత్యాన్ని తను గ్రహించేలా కన్విన్స్ చెయ్యగలనా లేదా అన్న తడబాటు, అంతే. ఒకందుకు సంతోషంగా ఉంది. వాళ్ళు వెళ్ళేదాకా తన అసహనాన్ని ఏమాత్రం వ్యక్తం చేయకుండా సంయమనాన్ని పాటిస్తున్న మా దేవకి సంస్కారాన్ని నిజంగా అభినందించాల్సిందే. పెళ్ళివారు గేటు దాటారు. మా ఆవిడ నా వైపు తిరిగి చూసింది తీక్షణంగా. ఆ నుదుటి చిట్లింపులో నన్ను తాకిన ప్రశ్న, ఎక్కడిదా డబ్బు? తనకి తెలుసును, ఇంట్లో మహా ఉంటే 1000-1500, అంతకన్నా ఎక్కువ ఉండదని. బ్యాంక్ అకౌంట్లో కూడా నిల్. 15 రోజుల క్రిందటే ఉన్నదంతా ఒల్లి మా చెల్లెలు బైపాస్ సర్జరీకని సాయంగా పంపేశాము. ఇక మిగిలింది. హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లుగా దేవకి లోపలికి పరిగెత్తినట్టుగా వెళ్ళింది. తనకు అర్థమైందని నాకు అర్థమైంది. నేను స్తబ్దంగా పడకుర్చీలో వాలాను. కళ్ళు మూసుకున్నాను. బుర్రను కుదిపేస్తూ ఘర్షణ. దేవకిని ఎలా ఎదుర్కోవటం? పైగా దేవుడి విషయంలో సాధ్యమా? దైవం అంటే తను ఏర్పరచుకున్న భావం వేరు, నాకున్న అభిప్రాయం వేరు. దేవుడంటే కష్టకాలంలో ఓదార్పు, దిగజారిపోతున్న మనసుకు స్థైర్యాన్నిచ్చే టానిక్, నిస్వార్థంతో చేసే ఓ మంచి పనికి ఆశీస్సు, కల్లోలాన్ని నుంచి ప్రశాంతానికి నడిపించే తోవ. అలా అనుకోవాలే తప్ప క్రతువులతోనూ నైవేద్యాలతోనూ ఆ నిర్గుణుణ్ణి లొంగదీసుకోగలవని, దేవుడా నీ మహిమ అని కళ్ళు మూసుకుంటే ఏ కష్టాన్నించైనా గట్టెక్కించేయగలడని భావించటం వెర్రిబాగులతనం. ఒక వాంఛితాన్ని సాకారం చేసుకోవాలంటే మనమే కర్తలం కావాలి, సంకల్పించాలి, క్రియకు తీసుకురావాలి. పడిపోయిన వాడిని లేవదీయాలంటే కావలసింది భగవంతుడి కటాక్షం కాదు, ఉత్తుత్తి సానుభూతి, అభిమానము వలకబోయటము సరికాదు. మనమే చెయ్యందించాలి, మనమే కళ్ళు తుడవాలి. అదే నేను చేసింది. ఇవన్నీ దేవకతో అనగలనా, అని ఒప్పించగలనా? చిరు సవ్వడికి కళ్ళు తెరిచాను. ఎదురుగా దేవకి, చేతిలో పూజ గదిలో ఉండే హుండీ. నాకు తెలుసు, కిందటి నెలలో మా అబ్బాయి తన మొదటి నెల జీతం పంపించాడు. వాళ్ళ అమ్మ దేవుడి హుండీలో వేస్తారని మొక్కుకున్నదని. ఆ డబ్బు ఇప్పుడు దానిలో లేదు, ఉండదు. రాబోయే పెను తుఫానుకు సిద్ధపడుతూ తిరిగి కళ్ళు మూసుకున్నాను. ఆహా తండ్రి వైకుంఠవాస, తల్లి జగన్మాత, మీ లీలలు ఎంత అద్భుతమమ్మా! పరవశంగా ఉచ్చైస్వరంతో అంటున్న దేవకి గొంతు విని ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాను. చేతిలో ఉన్న హుండీ బిందుతో సహా 2 చేతులు పైకెత్తి కళ్ళు నిమీలితం చేసి ఆ కనపడిన వాడికి నమస్కారం చేస్తోంది దేవకి. నేనేమన్నా చెబితే వేళాకోళంగా తీసేస్తారు, కానీ చూశారా ఆ భగవంతుడి మహత్యం? మనం చేసే పూజలు స్వీకరించి వరాలు కురిపిస్తాడనటానికి ఇది నిదర్శనం కాదు అంది. నేను నొసలు చిట్లించాను. అర్థం కాలేదా మీకు? భక్తుల కోరిక నెరవేర్చడానికి నేరుగా ఆ దేవుడే దిగి రానక్కర్లేదండి. పరోక్షంగానే పని జరిపించేయగలడా మహానుభావుడు.
ఈ బిందెలో ఉన్నది తన సొమ్మే కదా, అది గౌరికి అందచేసి సాయపడమని మీ మనసును ప్రేరేపించాడు. తన భక్తురాలిని సంతోషపెట్టాడు. దేవకి కంఠంలో ఒకలాంటి మైమరుపు. మతిపోయింది నాకు. మీరే ఆలోచించండి. మన ఇంట్లో నెల జీతానికి పనిచేసే ఒక పని పిల్లకి అంత డబ్బు, పైగా దేవుడి హుండీలోది, ఇంటికి పట్టుకు వెళ్ళి మరీ స్వయంగా ఇచ్చి రావాలని మీకు అనిపించిందంటే ఆ ఉదారత వెనక ఏ ప్రేరణో ఏ శక్తి ప్రోద్బలమో లేదంటారా? అది దేవుడు కాదంటారా? సూటిగా చూస్తోంది దేవకి. ఏమనను? మనసు సందిగ్ధంలో ఊగిసలాడుతోంది. మనసులో కదలిక కలకలం వాష్ చేస్తున్నట్లు. దేవకు చెప్పిన దాంట్లోనూ నిజముందేమో. నేను ఆలోచనలో పడ్డాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.